కీర్తనను అద్భుతంగా పాడుతూ ఎంతోమంది పిల్లలకి శిక్షణనిచ్చి త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటుంది. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగానే కాకుండా అనేకానేక కార్యక్రమాలు ఇచ్చి ప్రసిద్ధిగాంచినటువంటి మా గాయత్రి నోటి వెంట ఈరోజు మా జొన్నవిత్తలు గారి యొక్క వారు పదాలను వింటూ ఉంటే అబ్బో మా గాయత్రిలో కూడా ఎంత టాలెంట్ ఉందని అనిపించింది. చాలా అద్భుతంగా మాకు తెలియని విషయాలు కూడా గాయత్రి తెలిపించేసినట్టు గాయత్రి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఒక ఊరికి పిలిచారు. ఇలాగ అందరినీ భక్తులను చివాట్లు పెడుతూ ఉంటే చాలామంది భక్తులు ఏమిటినా పిలిచి మమ్మల్ని అందరూ కోపడుతున్నాడని లేచిపోతూ ఉంటే మా మాస్టర్ కృష్ణస్వామి గారు, మాస్టర్ మీరు ఉండండి నేను ఒక్కసారి తీసుకుంటానని మైక్ తీసుకుని ఒక మాట చెప్పారు. చూడండి ఆయన ఏమన్నారు, మీకు మిమ్మల్ని ఎవరు కోప్పడ్డారు? బాగుపడండి రా అని కోప్పడ్డారు. బాగుపడండి అని ఎవరు చెప్తారు మీకు? రాజకీయ నాయకులేమో కోప్పడరు, ఎందుకని ఓటు వెయ్యరేమో అని భయంతో. స్వామీజీలా మందలించరు, మళ్ళీ పిలవరేమో దక్షిణలు ఇవ్వరేమో అని భయంతో. మరి ఎవరు మిమ్మల్ని గురించి మందలించేది? ఎవరు మందలిస్తారు మిమ్మల్ని? పెద్దవాళ్ళు తప్ప, మాలాంటి సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు తప్ప ఎవరు? మేమేం కోరుకుంటున్నాం మీ నుంచి? బాగుపడండి రా, బాగుపడండి రా, మనిషి నుండి మనిషి స్థితికి ఎదగండి రా అని చెప్పడమే కదా మేము చేసేది. ఆయన ఏమన్నారు ఇప్పుడు? అని మాస్టర్ గారు చాలా అద్భుతమైన క్లాస్ తీసుకున్నారు ఆ రోజు. అంతే కదా, వాళ్ళు కోపడితే మళ్ళీ ఓటు వేయలేమని భయం, పిలిస్తే మళ్ళీ పిలవరేమో అని భయం, ఇన్ని రకాల భయాలు ఉంటాయి. అందుకని జాతి యొక్క శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. కాబట్టి నా ఆవేశాన్ని ఆవేదనని అర్థం చేసుకోవాల్సిందిగా మరోసారి మనవి చేసుకుంటూ, ఇంకా మనం ఎల్కేజీలోనే ఉంటున్నాము. ఆ ఎల్కేజీ అనే స్థాయి నుంచి, ఆ శిశుప్రాయం నుంచి మనం రోజు రోజుకి ఎదుగుతూ యూనివర్సిటీ స్థాయికి ఎదగాలి అంటే ఆధ్యాత్మికత అనేది మనల్ని మనం తెలుసుకోవటం అనేది కూడా జరగాలి. శ్రీ జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు, నేను చాలా కాలంగా నాకు వారి పరిచయం ఉన్నారు. ఒకరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఓపెన్ హార్ట్ ఆర్కేలో వారు చెప్పినటువంటి 2 స్వామివారి యొక్క ఊరేగింపులో జరిగిన సన్నివేశాన్ని వారు చెప్తూ నాకు ఎవరో షేర్ చేశారు. వెంటనే గురువుగారి నంబర్ తీసుకుని అభినందిస్తూ, గురుగారు మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకు కార్తీక పౌర్ణమి వరకు రావాల్సిందేనని, వారు ఎక్కడో కార్యక్రమం ఉన్నా కూడా నా కోసం అని చెప్పి తప్పకుండా అది పోస్ట్ పోన్ చేసుకునైనా మీరు పిలిచినందుకైనా వస్తానమ్మా అన్నారు. ఈరోజు వచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పోతే మొన్న మేము ఎక్కువసేపు మాట్లాడను, మొన్న మేము 20 కలిసి గ్రేటర్ వాషింగ్టన్లో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారిని నన్ను కూడా చాలామందితో పాటు ఆహ్వానించారు. అక్కడికి ఎక్కడికి అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి ఆహ్వానించినప్పుడు వారు నేను ఒకటే ఫ్లైట్లో ఉన్నాం. నాది అవతల పక్కన సీట్ ఉంది, వారి గురువుగారు అక్కడ కూర్చుని ఉన్నారు. అన్ని గంటల ప్రయాణంలో వారు నిండా ముసుగు వేసుకుని అలాగే కూర్చుని ఉన్నా. నేను పెద్దాక ఆయన చూస్తున్నా కదులుతారని, అలాగే కూర్చుంటే గురువుగారు ఫ్లైట్ దిగ్గానే నేను అన్నాను, గురుగారు మిమ్మల్ని చూస్తే నాకు ఏమనిపించిందో తెలుసా? విగ్రహావిష్కరణకు సిద్ధంగా ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని చూశానండి ఆ రోజు. నాకు గురుగారు ఇదే మాట అన్నారు, మీకు నిజంగా కదలలేదండి అటు ఇటు, అలా ముసుగులు అలాగే ఉన్నారు. మనకి విగ్రహాల ఆవిష్కరణ మొత్తం ముసుగేసి కట్టేసి పెడతారు చూస్తారు, అట్లా కూర్చున్నారు అన్ని గంటలు. నిజంగా తెలుగు తల్లి ఆయన. ఎందుకన్నా ఆ తెలుగు తల్లితో ఎందుకు పోల్చుకున్నాను అంటే, ఆ తెలుగు అక్షరాల మీద వారు పాడిన పాట కానివ్వండి, ఇవన్నీ చూస్తే నాకు ఒక్కటే అనిపించింది, వారు సామాన్యులు కాదు. ఆ పరమశివుడి యొక్క డమరుకోలో నుంచి ఆ డమరుకం అనేది తల్లి గర్భంలోకి వస్తే ఆ డమరుకమే రామలింగేశ్వరరావు గారు జన్మించారా అని అనిపించి మీకోసం ఆ డమరుకం వరకు వచ్చాను గురుగారు. ఆ పదాలు, ఆ విన్యాసం అసలు ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ? కాబట్టి అది ఆయన కారణ జన్మ. తెలుగు భాష కోసం దేశ విదేశాలలో పర్యటిస్తూ తెలుగు భాష కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి ఎంత గొప్పదంటే, ఈ మధ్యన నేను వారు రచించినటువంటి యజ్ఞేశ్వర శతకం చదివాను. ఫ్లైట్లో నాకు ఇచ్చారు ఆ పుస్తకం. నిజంగా అది చదువుతూ ఉంటే, మన ఉచ్చారణతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన శరీరంలో ఉన్న నాడులన్నీ కూడా చైతన్యవంతమై మనల్ని ఆరోగ్యవంతులు చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఆ యజ్ఞేశ్వర శతకాన్ని 108 యజ్ఞేశ్వర శతకాలతో ఏ ఊర్లో గురుగారు హోమం చేశారు మీరు? సాయిపుర అగ్రహారంలో ఆ శతకాలతో ఆయన అద్భుతంగా యజ్ఞేశ్వరుడికి హోమం చేశారండి. అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. నాకు ఒకసారి ఇక్కడ చేయించుకోవాలని ఉంది. అది అంత అద్భుతమైనటువంటి గొప్ప కవి, తెలుగు బిడ్డ. ఇంకా నాకు కవిని కాదు నేను పొగడడానికి, ఇంతకంటే నేనేమి చెప్పలేను. వారు అద్భుతమైనటువంటి మాటల్ని మనం విందాం. నా కోరిక మేరకు ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో మీరు చెప్పినటువంటి ఆ 2 నా కోసం మీరు చెప్పవలసిందిగా మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ, పరమ పవిత్రమైన ఈ ధర్మపురి క్షేత్రంలో
ఈ కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ ప్రదోష కాలంలో ధర్మ హృదయంతో వీరనారి అయి ధర్మం కోసం పరమాద్భుతమైనటువంటి సేవలు చేస్తున్న సత్యవాణి గారి నేతృత్వంతో దాతృత్వంతో మహావైభవాన్ని సంతరించుకున్న ఈ దేవాలయ ప్రాంగణంలో విచ్చేసినటువంటి భక్తులందరికీ నమస్కారం. సభలో ఆసీనులైన పూజ్యులు నూకల ప్రభాకర శర్మ గారికి, వారి సతీమణి గారికి నమస్కారం. నేను ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు, నేను ఒక అన్నవరం కొండలాగా ఇక్కడ ఒక దేవాలయ సముదాయం ఉంది, కనకదుర్గమ్మ కొండలాగా విజయవాడలో మల్లికార్జున స్వామి ఒక పక్కన, కనకదుర్గమ్మ ఒక ప్రక్కన, నటరాజస్వామి, కామేశ్వరీదేవి వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ దేవాలయాలు అవే గుర్తొస్తున్నాయి. సింహాచలం కొండ గుర్తొస్తున్నది. ఈ కాస్తలో ఇంత పరమాద్భుతంగా, ఇంత భక్తితో, సంస్కారంతో, అణువణువునా కూడా ఒక దీక్షా దక్షత, భారతీయతను నిలుపుకోవాలనేటువంటి తపన ఇవి కలిగిన సత్యవాణి గారు కనిపించారు నాకు. అమ్మవారు ఎలా కనిపించిందో అణువణువున సత్యవాణి గారు అలా కనిపించారు. సామర్థ్యం సత్యవాణి గారికి ఇచ్చి ఆ దైవాలన్నీ కూడా ఇలా వ్యక్తమైనాయి ఇక్కడ, అంతే. ఆవిడ నిమిత్తంగా వారు ఇక్కడ వ్యక్తమయ్యారు. అందుకు గాను సత్యవాణి గారిలో ఉండేటువంటి విశేషమైనటువంటి సంస్కారాన్ని, పూర్వపుణ్యాన్ని తరచి చూచి ఆవిడ్ని ఆవహించి ఇంత పరమాద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం ఇక్కడ చేయించుకున్నారు. పరమేశ్వరుడు కానీ, వెంకటేశ్వరుడు కానీ, పద్మావతీదేవి కానీ, భ్రమరాంబాదేవి కానీ, వారాహిదేవి కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడికి రావటం నిజంగా భగవంతుడు నన్ను అనుగ్రహించాడు. కేవలం పూర్వపుణ్యం లేకపోతే ఇవాళ ఈ సభలో ఎవరు కూర్చోరండి ఇక్కడ. అటువంటి విశిష్టమైనటువంటి పుణ్యస్థలము, అంత భారతీయ సంస్కృతిని హృదయమంతా నింపుకున్నటువంటి సంస్కారంతో వీటి కోసం తప్పించినటువంటి సత్యవాణి గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి రావటం అంటే విశేషమైనటువంటి పుణ్యం. అది వచ్చి చెప్పే వక్తకి కానీ, నాట్యం చేసినటువంటి శ్రీకాంత్ గౌడ్ అనే ఆ కళాకారుడు ఆయనకి కానీ, ఆ పాపలిద్దరికీ కానీ, శాన్వి, శశిప్రియ, ఆ పిల్లలకి కానీ, ఆ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళని తీసుకొచ్చిన తల్లిదండ్రులు, ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా ఇది ఒక విశేషమైనటువంటి పుణ్యప్రదమైన సమయం. నేను సహజంగా కార్తీక పౌర్ణమి నాడు మీరు చూసుకోండి, కిందటి సంవత్సరాలన్నీ కూడా నాకు కుదరక ఒక్క సంవత్సరం నేను కుదరదనంటే కోటి దీపోత్సవం నాడు వాళ్ళు మార్చారు. కార్తీక పౌర్ణమి వస్తే నేనే అక్కడ ప్రవచనం. కార్తీక పౌర్ణమి నాడు నన్ను పిలిచేవారు ఎప్పుడు, సహజంగా ఆనవాయితీ. ఈసారి మీరు కార్తీక పౌర్ణమికి మీరు రాగలరా అని సత్యవాణి గారు అడిగారు. ఆవిడ ఫోన్ చేసి, ఆవిడలో ఉండే కళా హృదయం, సంస్కార హృదయం, తప్పకుండా వస్తానండి అన్న. రేపు నేను కోటి దీపోత్సవానికి వెడుతున్నాను. ఇవాళ ఇక్కడికి వచ్చా నేను. ఇది భారతీయతని నిలుపుకోవటం కోసం ఎవరికి వారు పోరాడుతున్నటువంటి సమయం ఇది. స్వాతంత్ర సమరము, దాని వెనక ఉన్నటువంటి ఉద్యమము ఎటువంటిదో, ఇది స్వతంత్రం రాకుండా స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు కూడా ఒక ఉద్యమం జరుగుతున్నది. ఆ ఉద్యమకారినే సత్యవాణి గారు, ఆ ఉద్యమకారులే నూకల ప్రభాకర శర్మ గారు. మేమందరం కూడా ఉద్యమంలో భాగస్వాములం. దీంట్లో కొన్ని మాట్లాడకూడదు,
కొన్ని మాట్లాడినా ప్రయోజనం లేదు, కొన్ని మాట్లాడితే ఎవరు పత్రికల్లో చెప్పరు, టీవీల్లో చెప్పరు. వచ్చి కూర్చున్నటువంటి భక్తులకి ఇవి పట్టదు. నాట్యం చేసే పిల్లలు ఉంటే వాళ్ళ కోసం కూర్చుంటారు అక్కడ, వాళ్ళ నాట్యం అవ్వగానే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు. ఇట్లా అనేక కారణాలతో ప్రజలకి పట్టట్లేదు, ప్రభుత్వాలే అన్యాయం చేస్తున్నాయి. అన్యాయం అనేది చాలా ఉదారంగా, చాలా సంస్కారవంతంగా అన్న ప్రభుత్వాలు ద్రోహం చేస్తున్నాయి హిందూ మతానికి, ముఖ్యంగా దేవాలయాలకి. ఈ పరిస్థితుల్లో ఆవిడకున్నటువంటి వాగ్దాటికి, మన సంస్కృతి సాంప్రదాయాలపైన, దివ్య క్షేత్రాలపైన, దైవ గాథలపైన ఆవిడకున్నటువంటి అవగాహనకి, రోజు ఎక్కడ పడితే అక్కడ ఉపన్యాసాలు చెప్పుకుంటూ సత్యవాణి గారిని మించిన ప్రవచకురాలు లేదు అని అనిపించుకోవచ్చు హాయిగా. దేశాలు తిరగచ్చి 37-38 ఏళ్లలో అటువంటిదేమీ లేకుండా ఇక్కడ ఈ గుట్టకి అంకితమై పరమాద్భుతమైనటువంటి ఒక గురి పెట్టుకుని ఇంత ఆలోచన సమగ్రంగా తన హృదయంలో నిలుపుకుని అదంతా కూడా ఇలా ఈ దేవాలయాల రూపంలో వ్యక్తం చేసినటువంటి ఆవిడికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు. ఎవరు చేస్తారు సహజంగా ఇవి? పురుషులు చేస్తారు. అంటే స్త్రీ పురుషుల భేదం మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారని కాదు, సహజంగా. ఎందుకనంటే వాళ్ళకి ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళి తిరిగినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు పురుషుడికి సహజంగా. స్త్రీలకు అట్లా కాదు, ఇంటి పని చూసుకోవాలి, పిల్లల్ని పెంచాలి, లేకపోతే ఇల్లు వాకిలి పట్టకుండా పిల్లల్ని పట్టకుండా వదిలేసి తిరుగుతున్నామ్మా ఆవిడ అంటారు. ఆడవాళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది అది. అలా కాకుండా ఇంటిని చక్కబెట్టుకుని, సంతానాన్ని చక్కబెట్టుకుని ఇంత పరమాద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణాలు ఆవిడ చేశారు. ఈ రోజున నిర్మాణాలు చేయటం మాత్రమే కాకుండా వాటి కొనసాగింపుగా గోశాల మాత్రమే కాకుండా హరికథలు 108 హరికథలు చెప్పించి ఇక్కడ హరికథలో తపస్సు చేసినటువంటి వాడు, హరికథ తపస్వి కోట సత్యానందం గారు. ఆయనకి తీసుకొచ్చి ఇక్కడ స్వర్ణకంకణం వేసి, భాగవత సప్తాహం చేసి, మరొకటి చేసి ఇలా చేస్తూ ఇక్కడికి తన జీవితం మొత్తాన్ని కూడా ఈ క్షేత్రానికి ఆవిడ ధారపోశారు. ఆవిడ ఈ క్షేత్రాన్ని సృష్టించి దీనికి ధారపోశారు. ఇక్కడికి వచ్చి నన్ను మాట్లాడమని అంటున్నారు. ఆవిడ ఎంతమంది ప్రవచనాలు విన్నారు, మీరందరూ ఎంతమంది విన్నారు, ఇప్పుడు నేను వచ్చి ఏం చెప్పాలి? పైగా నా గురించి గాయత్రీదేవి గారు ఆవిడ చెప్పడం ఏమో నా ప్యారడీలు పాడారు. పైగా మీరందరూ నవ్వి చప్పట్లు కొట్టడం. ఇప్పుడు ఆ ప్యారడీ రచయితగా, ప్యారడీ కవిగా పైగా మొత్తం దేశాలు తిరిగాడని చెప్పారు. పైగా ఇప్పుడు ఆ ముద్రతో నేను ఈ కార్తీక పౌర్ణమి నాడు ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్య క్షేత్రంలో నేను శివుడి గురించి ఏం చెప్పనండి? నాకు ఇప్పుడు మీరు పరీక్ష పెట్టారు. మీ రూపంలో ఉన్నటువంటి శివుడు నాకు పరీక్ష పెట్టాడు. నేను శివుడికి సంబంధించినటువంటి 2 కథలు మీకు చెప్పి తర్వాత నా కవిత్వం వినిపించి సెలవు తీసుకుంటా. నాకు చాలా ఇష్టమైనటువంటి శివపురాణంలోని కథ, కైలాసంలో మారేడు వనంలో ప్రశాంతంగా చల్లని గాలులు వీస్తుంటే పార్వతీదేవి ఒడిలో తలకాయ పెట్టుకుని ఆయన అలా పడుకున్నాడు. అలా పరమేశ్వరుడు ఆయన అలా తల పెట్టుకుని ఆమె ఒడిలో నిద్రపోతున్నప్పుడు ఒక కోతి అది చెట్ల మీద నుంచి అలా పైనుంచి వెడుతోంది. వెడుతూ ఏం చేస్తుంది? కోతి ఈ కొమ్మని పట్టుకుని ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి వెళ్ళి మళ్ళీ దాన్ని ఇలా లాగుతుంది. లాగినప్పుడు కరేపాకు దూసినట్టుగా మొత్తం ఆకులన్నీ కింద పడతాయి. అట్లా అది మారేడు చెట్ల మీద నుంచి వెడుతుంటే ఆ మారేడు ఆకులన్నీ కూడా అది దూసినట్టయి ఆ ఆకులన్నీ శివుడి మీద పడ్డాయి. అది ఆయనకి అభిషేకం చేసినట్టుగా ఆయనకి పరమానందం కలిగింది. పరమానందం కలిగి ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే కోతి అలా వెడుతోంది. ఆహా, ఇంత పరమాద్భుతమైన ప్రశాంత సమయంలో ఈ మారేడు దళాలతో నన్ను అర్చించింది ఈ కోతి అని
దాన్ని భావించి కోతి ఇట్ట రమ్మన్నాడు. మర్కటమా రా ఇట్లా అన్నాడు. అది వచ్చి దండం పెట్టుకుని స్వామి నమస్కరించి ఏం చేయమంటారు నన్ను అంది. ఏం లేదు, నాకు చాలా ఆనందం కలిగించావు, మారేడు దళాలు నా మీద వేసి భూలోకంలోకి వెళ్ళి ఒక మహారాజుగా పుట్టి 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండి మహాచక్రవర్తి అయి చుట్టూ ఉన్న శత్రురాజులందరినీ కూడా జయించి గొప్ప పేరు తెచ్చుకుని ఆ తర్వాత వచ్చి మళ్ళీ కైలాసంలో నన్ను కలువు అన్నాడు. అది వెంటనే కాళ్ళ మీద పడి బోరుని ఏడ్చింది. స్వామి, ఎందుకు నాకు ఆ జన్మ, ఏమిటి కర్మ, హాయిగా ఈ కైలాసంలో మిమ్మల్ని, అమ్మవారిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని అందరినీ చూస్తూ ఆనందంగా ఉన్నాను. నన్ను ఇప్పుడు తీసుకుని వెళ్ళి నన్ను ఇప్పుడు హఠాత్తుగా మీరు ఇటువంటి శిక్ష వేస్తే ఎలా? నాకు నేను ఆ భూలోకం వెళ్ళను స్వామి, నాకు ఆ మహారాజు మహాచక్రవర్తి జన్మలు వద్దు నాకు అని అది నమస్కరించి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని వేడుకుంది. వేడుకుంటే నాకు ఆనందం కలిగి సంకల్పించా, నువ్వు అలా ఉండాలి అని నేను భావించా. కనుక నువ్వు నా సంకల్పానికి ఎదురు చెప్పకూడదు, శివ సంకల్పం ఇది, దానికి ఎదురు లేదు, అందుకని నువ్వు వెళ్ళమని చెప్పాడు. చెబితే అయితే నాకు 2 వరాలు ఇస్తే నేను వెడతాను స్వామి, ఇది నేను అనుకోకుండా ఇచ్చావు వరం, నేను నీకు 2 వరాలు కనుక నువ్వు నాకు ఇస్తే అప్పుడు నేను వెడతాను, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను స్వామి అంది. సరే అడగమన్నాడు శివుడు. అంటే అది మొట్టమొదట భూలోకంలో మానవుడిగా పుట్టినా సరే నాకు ఈ కోతి ముఖమే ఇవ్వు అంది. ఆ తర్వాత నాకు పూర్వజన్మ జ్ఞానం ఇవ్వు 2వ వరంగా అంది. అంటే కోతి ముఖం ఎందుకనంటే ఒక మహారాజుగా ఉన్నప్పుడు అందగాడిగా కనుక పుట్టినట్టయితే తను భోగాల్లో మునిగిపోతాడు. ఎవరన్నా యువతులు తన వంక చూసి నవ్వినా, తను నవ్వినా కూడా ఆ మోహంలో పడి భ్రష్టమైపోతూ ఉంటుంది జన్మ. తాను కైలాసంలో శివుడి దగ్గర ఉండేటువంటి జీవుడు అనేటువంటిది ఆ జ్ఞానం లేకుండా వాడు మహారాజు అయినా సరే అందంగా పుట్టినట్లయితే ఇటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మోహావేశంలో జన్మని, ఆ సమయాన్ని నష్టపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక కోతిగా పుట్టినట్టయితే ఏమవుతుందంటే ఎటువంటి వాళ్ళైనా సరే చూసినప్పుడు ఆ కోతి ముఖంతో ఉంటే ఇలా చూసి మనస్సులో ఇలా ఉన్నాడు అని అనుకుంటారు కదా, వెంటనే వీళ్ళ మనోభావం అవతల వాడికి తెలుస్తుంది. తెలిసినప్పుడు పూర్వజన్మ జ్ఞానం కనుక ఉన్నట్లయితే 2వ వరం ప్రకారం అవును వాళ్ళు నా కోతి ముఖం అనుకున్నారు, నిజమే, నేను కోతినే కదా, అసలు నేను కైలాసంలో ఉండవలసినటువంటి కోతిని, కానీ ఇక్కడికి పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం వచ్చాను అని అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుందనంటే తన కర్తవ్యం అక్కడ ఏముంటుందో అది మాత్రమే నిర్వహిస్తాడు తప్ప మహారాజుగా తను ఏ రకమైనటువంటి విషయ లంపటాల్లోనూ పడడు. అలా అంత ఆలోచించి వివేకంతో కోతి 2 వరాలు కోరుకుందండి. 1000 సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలంటే ఏం కోరుకోవాలో తెలిసినా సరే దుర్మార్గంగా ప్రజల్ని పీడించేటువంటి కోరికలు కోరుకున్నారు. భస్మాసురుడు ఏం కోరుకున్నాడు చూడండి, నేను ఎవడి తల మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలి అన్నాడు. సరేరా అని ఇస్తే నీ తల మీదే పెట్టి చూస్తాను అసలు ముందు అవునో కాదో అన్నాడు. ఎంత దుర్మార్గం అండి. గజాసురుడికి నీకేం కావాలరా, మెచ్చాను వరం కోరుకో అంటే నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర ఉండకూడదు, నువ్వు నా దగ్గరే ఉండాలి, నా గుండెల్లో ఉండాలి. అట్లాంటి కోరికలు కోరుకున్నారు. రాక్షసులందరినీ కూడా మనం గమనిస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క దుర్మార్గమైన కోరికను కోరుకున్నాడు వరం ఇస్తే. కానీ ఈ కోతి పిలిచి వరం ఇస్తే అయినా 2 వరాలు నాకు కావాలి, 1 కాదు 2 కావాలి అని అడిగి ఆ 2 వరాలు కూడా ఎంత మహోన్నతమైనటువంటి వరాలు కోరుకుందండి. ఎవడన్నా నాకు పరమాద్భుతమైనటువంటి సౌందర్యంతో పుట్టించునన్నాడు కోరుకుంటాడు, కానీ అది ఈ కోతి ముఖమే నాకు కావాలి అని కోరింది. అలా భూలోకానికి వచ్చి అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేసి ఆ తర్వాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఆత్మలింగం అక్కడి నుంచి తీసుకుని వచ్చి భూలోకంలో ప్రతిష్ఠ చేసింది, ఒక దివ్యలింగాన్ని. అలా తర్వాత తరించి మళ్ళీ కైలాసానికి వెళ్ళింది. దీంట్లో కోతి ఎలా
జీవించింది అనేది కాదు, ఎలా కోరుకుంది అనేటువంటిదే దీంట్లో ఈ కథలో ప్రధానమైనటువంటిది. అది నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి కథ. ఆ తర్వాత ఇంకో కథ చెప్తాను. ఇది ఇవాళ యువతీ యువకులకి, భార్యాభర్తలకి అందరికీ కూడా కావలసినటువంటి కథ, తెలుసుకోవలసినటువంటి కథ. ఇది ఏకాదశ రుద్రక్షేత్రాలని కోనసీమలో ఉన్నాయి. మొన్నే వెళ్ళొచ్చాం రెండవసారి. ఆ ఏకాదశ రుద్రక్షేత్రాలలో ఒకటి మేనకేశ్వరం అని ఒక ఊరుంది. దాని పేరు కే పెదపూడి అంటారు. అంటే కృష్ణరాయని పెదపూడి, కే పెదపూడి అంటారు. మేనకేశ్వరం అంటే ఏమిటంటే, మేనక అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసిందండి. మేనక శివలింగం ఎందుకు ప్రతిష్ఠ చేసింది అనేది ఇక్కడ మనకి ప్రశ్న. మేనకని విశ్వామిత్రుడు శపించాడు. మేనక విశ్వామిత్రుడి వల్ల గర్భవతి అయి శకుంతలని ప్రసవించి తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి, నీ బిడ్డని నువ్వు జాగ్రత్తగా పెంచుకోమని అడిగితే, అప్పుడు నన్ను నువ్వు భ్రష్టు పట్టించటమే కాకుండా తపస్సు నుండి ఇంకా ఈ భారాన్ని మోపి నన్ను సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నావా? తపస్సు చేయకుండా నువ్వేమో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతావా, ఉన్నత లోకాలకి నువ్వు స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతావా నువ్వు? నేను ఇక్కడ తపోభ్రష్టున్నై నానా బాధలు పడాలని నీ పిల్లని పెంచుతూ, నువ్వు నీ దివ్య శక్తులన్నీ కోల్పోయి సాధారణ మానవ కాంతగా ఇక్కడ గడుపు అని శాపం పెట్టేసాడండి. శాపం పెడితే ఇక్కడ ప్రశ్న ఎలా వెయ్యాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. మన ఎవడన్నా నిందించినా తిట్టినా ఎందుకు తిట్టావురా అని అడగటం చేత కావాలి. అది మేనక దగ్గర నేర్చుకోవాలి. మేనక అన్నది, మహర్షి నన్ను శపించావు, నువ్వు ఎందుకు శపించావు? నేను ఇంద్రుడు పంపిస్తే ఇక్కడికి వచ్చాను. ఆడి పాడి నువ్వు తపస్సు చేయకుండా నా మోహంలో పడేలాగా చేయమని ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన నా రాజు, నేను అక్కడ ఉద్యోగిని. నా ఉద్యోగ ధర్మం నేను ఇక్కడ నిర్వర్తించా. నా ఉద్యోగ ధర్మం నేను ఇక్కడ నిర్వర్తించి నేను నీకు ఎదురుకుండా అక్కడ ఆడి పాడి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఏదో పాటలు పాడుతూ అటు ఇటు తిరుగుతున్నా. నువ్వు నా సౌందర్యాన్ని చూసి, నా ఆటపాటలను చూసి వచ్చి నా చెయ్యి పట్టుకోమని నేను అన్నానా? వచ్చి నా చెయ్యి పట్టుకుంది నువ్వా, నేను వచ్చి నీ చెయ్యి పట్టుకున్నానా? నువ్వు మహర్షివి, నువ్వు నిగ్రహంగా ఉండకుండా నువ్వు వచ్చి నా చెయ్యి పట్టుకుని నాతో సహజీవనం చేసి నన్ను గర్భవతిని చేసి పిల్ల పుట్టిన తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు భ్రష్టుడిని చేశాను అని చెప్పి నువ్వు అనవసరంగా నిందించి నన్ను, నా శక్తులన్నీ కూడా కోల్పోవాలని నువ్వు నన్ను శపించావు, నీ శక్తిని నాశనం చేసుకుంటూ. ఇది సరైనటువంటి విషయమేనా? ఆలోచించు అంది. ఏం చెప్తాడండి విశ్వామిత్రుడు? ఎంత జ్ఞాని అయినా, జ్ఞానికి ఎప్పుడూ కూడా ఆత్మవిమర్శ ఉంటుందండి. జ్ఞానం ఎందుకు సంపాదించాలంటే మనిషి ఆత్మవిమర్శ చేసుకుని తనను తాను సరిదిద్దుకోవటం కోసం. జ్ఞానం లేకపోతే ఆత్మవిమర్శ ఉండదు. గైగైన మాట్లాడటం, అవతల వాడిని నిందించటం, దబాయించటం, ఇంకా కావాలనంటే ఇంకా దౌర్జన్యం చేయటం, ఇవన్నీ జరుగుతాయి తన మాటని అవతల వాళ్ళు వినాలని. జ్ఞాని అయినటువంటి విశ్వామిత్రుడు మేనక మాటలకి చెలించిపోయాడు. రే నాది కదా తప్పు, నాకు బుద్ధి ఉండాలి కదా, మేనక అన్నది నిజమే కదా అని, సరే నీకు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళేందుకు శక్తులన్నీ వచ్చేలాగా చేస్తా, సహాయం చేస్తా. శివలింగ ప్రతిష్ఠ చేసినట్లయితే సర్వ పాపహరం సర్వ శాపహరం. ఏ శాపము శివలింగం ప్రతిష్ఠ చేసిన వాళ్ళ మీద పనిచేయదు, ఏ పాపము ఉండదు. నువ్వు నాతో ఉన్న సహజీవన దోషము పోతుంది, నేను నీకు ఇచ్చినటువంటి శాపము పోతుంది. శివలింగ ప్రతిష్ఠ చేయిస్తాను, నీతో రా అన్నాడు. విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో చూడండి. జ్ఞాని అయిన వాడు తప్పు చేయకూడదు. వాడు తప్పు చేసి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? సరే అయితే నువ్వు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపో, నువ్వు కూడా నేను తపస్సు చేసుకుంటాను, నా పాపం నేను పోగొట్టుకుంటా, నువ్వు కూడా
తీర్థాలు క్షేత్రాలు తిరుగు అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోలా. అయితే నీ గోలేదో నువ్వు పడతావు, నువ్వు నాకు చేసినందుకు గాను నీకు ఇంతే శాస్తి అని వెళ్ళిపోలేదండి. మేనకని తను ఉద్ధరించాలి. తను బ్రహ్మర్షి కావాలని విపరీతమైనటువంటి దీక్షతో తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మర్షి కావాలని తపస్సు చేసేటువంటి వాడు ఒక అప్సరసని శాపం పెట్టేసి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటే మనస్సు స్థిరంగా ఉంటుందా, నిర్మలంగా ఉంటుందా? బ్రహ్మర్షి అవుతాడా ఎప్పటికన్నా? ఎంత చేసినా అవ్వడు. ఈ బంధంగానే ఉంటుంది. ఈ చేసిన తప్పుగానే ఉంటుంది. తన వల్ల ఎవరికి బాధ కలగని స్థితిలోనే బ్రహ్మర్షి అవుతాడు తప్పవాడు బాధించి ఆమెతో సుఖించి ఇన్నాళ్ళు ఒక పిల్లని కన్న తర్వాత వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయి వాడు ఎన్ని పూజలు ఎన్ని పురస్కారాలు చేసినా వాడు ముక్తుడు కాడు అని విశ్వామిత్రుడికి తెలుసు. అందుకని శివలింగ ప్రతిష్ఠ చేస్తానని కౌశికీ నది పశ్చిమ తీరంలో అక్కడ చిన్న శివలింగం ఉంటుందండి. చాలా చక్కగా శివలింగం, అది మేనక ప్రతిష్ఠించినట్టుగానే ఉంటుంది. అందంగా మన సంక్రాంతి బొమ్మల్లో పెద్ద శివలింగం పెట్టినట్టుగా ఉంటుంది. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే ఈమెకి ఈ శాప దోషం అంతా కూడా పరిహారం అయిపోయి దివ్యశక్తులు వచ్చాయి. అలా పైకి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు కూడా అక్కడ నుండి వచ్చేసి మళ్ళీ తపస్సు చేసుకుని బ్రహ్మర్షి అయ్యాడు. అంటే గొప్పదనం అంతా చెప్పుకోవాల్సింది శివానుగ్రహము, శివలింగ ప్రతిష్ఠ గొప్పదనం. వాటితో పాటుగానే మన ఋషులు ఏం చేస్తారంటే, శివుడు గొప్పవాడు, మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాడు, మీరు ఏ తప్పు చేసినా సరే క్షమిస్తాడు, సకల పాపాలు పోతాయి, దీపం పెట్టండి, ఇవన్నీ కూడా పొడి మాటలు. కానీ పరమ సూక్ష్మంగా తెలివిగలవాడు, ఒక తెలివిగల స్త్రీ, ఇద్దరు ఇవాళ పురుషుడు తెలివిగలవాడు, చాలా ఇంటెలిజెంట్, యువతి చాలా ఇంటెలిజెంట్, కానీ వాళ్ళ మధ్యన పొసగట్ల ఒకరిని ఒకరు నిందించుకుంటూ విడిపోతున్నారు. విడాకుల సంస్కృతి ఎక్కువైపోయింది. మన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది ఇవాళ. ఈ పరిస్థితుల్లో ఏమిటి ఈ పురాణాల కథలు అందించేది మనకి అంటే, ఇగో ఈ మేనకాయ విశ్వామిత్రుడి కథ. వాళ్ళిద్దరు కూడా చేసింది సహజీవనమే, పెళ్లి చేసుకోవాలా. సహజీవనం చేసుకుంటే ఏం జరుగుతుందో ఇది జరుగుతుంది. ఎందుకంటే నీ ఎయిము, నీ ప్యాషన్ నీకుంటుంది. విశ్వామిత్రుడి ప్యాషన్ బ్రహ్మర్షి అవ్వటం. మేనక ఎయిమ్ ఏమిటి? ఒక మిషన్. మేనక వచ్చి వీడిని తపభ్రష్టుడిని చేయాలి. వీడు తపస్సు నుంచి భ్రష్టుడు అయిపోయింది తన పని అంతే. ఇక వాడితో సంబంధం లేదు. ఆ పని కోసం వచ్చింది, ఒక మిషన్. 3 ఏళ్ళు కాంట్రాక్ట్ వచ్చి అక్కడ ఉద్యోగం చేసి ఆ దేశంలో అక్కడి నుంచి డబ్బులు తీసుకుని మళ్ళీ వచ్చాం మన దేశం. మనకు ఆ దేశం మీద ఏం ప్రేమ లేదు, ఆ సంస్థ మీద ఏం ప్రేమ లేదు, అక్కడ ఉన్న ఉద్యోగుల మీద ఏం ప్రేమ లేదు. అలాంటిది ఒక జాబ్ వచ్చింది, ఒక పని చేసుకుంది, వెళ్ళిపోయింది. అటువంటి సంబంధ బాంధవ్యాలు నిరాఘాటంగా కొనసాగుతున్న ఈ ప్రపంచంలో, భారతదేశంలో భారతీయులకి మాత్రమే కాదు, హిందువులకి మాత్రమే కాదు, ఈ విధానాలు మేనకా విశ్వామిత్రుడు అవలంబించిన విధానాలు ఒకరికి ఒక మిషన్తో ఒకళ్ళు వస్తారు వీడి దగ్గరికి. వీడి వల్ల ఈ పని అవుతుంది, లేకపోతే వీడి దగ్గర ఈ పని చేసుకోవాలి అని. వాడు ఒకందుకు తన ప్యాషన్ దాన్ని పక్కన పెట్టేసి మోహంలో పడి ఈమెతో కలుస్తాడు. కలిసిన తర్వాత ఎక్కడో 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో తర్వాత వాళ్ళు ఒక పెద్ద ఘర్షణ వస్తుంది, కాన్ఫ్లిక్ట్. తర్వాత వాళ్ళు విడిపోతున్నారు. అలా విడిపోకుండా ఉండటానికి కావాల్సింది ఏమిటంటే జ్ఞానం. మొట్టమొదట మీకు ఉండేటువంటిది డబ్బు సంపాదించడం కోసం, ఉద్యోగం సంపాదించడం కోసం కావాల్సిన ఇంటెలిజెన్స్ కాదు, జీవితాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి ఆ ప్రజ్ఞ, ఆ ప్రతిభ కావాలి. ఆ ప్రతిభని పురాణ కథలు ఇస్తాయి. ఈ మహర్షులు ఇటువంటి కథలన్నీ కూడా మనకు ఎందుకని సమకూర్చి ఇచ్చారు అని అంటే, ఇటువంటి పర్వదినాలలో ఈ కథలు చెప్పుకునేలా ఎలా చేశారంటే, నూకల ప్రభాకర శర్మ గారు వంటి మహనీయులు వారు ఇటువంటి ఈ కథలన్నీ చెబుతుంటే పెద్దలు ఆ పెద్దరికము, కథలో ఉన్నటువంటి గాఢమైన నీతి, అవి మనకి ఎవరికి వాళ్ళకి అంతరంగంలో అద్దాలై కనిపిస్తూ ఉంటాయి. మనం చూసుకుంటే మనం కనిపిస్తూ ఉంటాం.
ఎవరికి వాడు ఆ తప్పుని సరిదిద్దుకుని వెళ్ళిపోతాడు. అందుకు ఈ ఉపన్యాసాలు, ఈ దివ్యక్షేత్రాలు ఉపయోగపడతాయి. అందుకని ఇటువంటి ఉపన్యాసాలు ఏర్పాటు చేసేటువంటి వారు, దివ్యక్షేత్రాల నిర్మాణం చేసేటువంటి వారు ఈ భారతీయ సంస్కృతిని నిలబెడుతూ వచ్చారు. మహారాజులు ఎటువంటి పరమాద్భుతమైనటువంటి శిల్పాలతో, ఎటువంటి దివ్య దేవాలయాలు వెలయించారు. అసలు ప్రపంచ వింతలు నిజానికి వింతల. అసలు ప్రపంచ వింతలన్నీ కూడా మన దేవాలయాల ముందు వెలవెలపోతాయి. అటువంటి పరమాద్భుతమైనటువంటి విజ్ఞానంతో కూడుకున్నటువంటి, మహాద్భుతమైన కథలతో కూడుకున్నటువంటి దేవాలయాలు. ఆ దేవాలయ సంస్కృతి ఇవాళ పూర్తిగా దెబ్బతింటున్నది. ప్రభుత్వాలు ఎవరు ఏమీ పట్టించుకోవట్లా. దీన్ని పోషించటం కష్టం. దీన్ని ఎవరైనా అక్కడ ఏదైనా అద్భుతమైన కార్యక్రమం పెట్టినా జనం రావటం కష్టం. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పెట్టి వీళ్ళందరినీ క్రమశిక్షణలో ఉంచి వీళ్ళందరినీ మళ్ళీ జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళేంత వరకు కూడా ఆ గుడికి వెళ్ళామండి ఇలా జరిగిందని ఎవడు అనకూడదు. మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళేంత వరకు ఇక్కడ ఈ దేవాలయం కట్టిన వాడిది బాధ్యుడా. నువ్వు రామకృష్ణ అనుకుంటానికి నీ ప్రశాంతి కోసం ఒక గుడి లేదని అంటావు. గుడి కడితేనేమో ఉన్న చోట ఆ గుడికి వెళ్ళి వచ్చేంత వరకు నీకేది ఎదురు దెబ్బ తగలకూడదు, ఎవడు ఏమనకూడదు. ఇంటికి వెళ్ళేంత వరకు ఈ గుడిది బాధ్యత. ఆ గుడికి వెళ్ళామండి అక్కడ ఇగో ఇలా జరిగింది అని అనిపించుకోకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి మహాద్భుతమైనటువంటి దేవాలయాలు నిర్మాణం చేసి మాలాంటి వాళ్ళని పిలిచి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సత్యవాణి గారు, ఆవిడ అమ్మ అని పిలుస్తున్నారు. ఆవిడ నన్ను గురువు గారు ఉంటుంది. ఆవిడ ఎట్లా ఉంటుందనంటే, మా అబ్బాయిని మావిడ గురువు గారు ఎక్కడా అని అంటుంది. అడగండి మావిడిని, గురువుగారు లేచారా అంటూ పొద్దున్నే లేవగానే వాడు పడుకుంటే గురువుగారు లేచారా. ఎందుకనంటే ఒకసారి మా ఇంటికి ఒక మహాపండితుడు ఒక ఆయన వచ్చాడు. గురువుగారు అని వీడు ఒక 4 ఏళ్ల వాడు ఆయన వాళ్ళ వెనకాల పడితే అప్పటి నుంచి వాడు గురువుగారు అయిపోయాడు. అందుకని మా ఆవిడ వాడిని ముద్దుగా గురువుగారు అంటుంది. ఇప్పుడు వాడు పెద్దవాడైనా సరే వాడు గురువుగారే. మా ఆవిడ మా అబ్బాయిని గురువుగారు అంటాం ఎలాంటిదో, ఈవిడ నన్ను గురువుగారు అంటాం కూడా అట్లాంటిది. అన్నీ కూడా మన అనుభవంలో, అనుభూతుల్లో ఉన్నటువంటి విషయాలే కనిపిస్తున్నాయి. సన్నివేశాలన్నీ చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను రాసినటువంటి పాట 4 పద్యాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. రయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. ఈశ్వరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. బూది పూసుకుంటావు, బువ్వ అడుక్కుంటావు, భూతాలతో ప్రేతాలతో భుజం కలిపి తిరుగుతావు. ఈశ్వరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. ఇసమిస్తే మింగుతావు, యారికైన లొంగుతావు. ఇసమిస్తే మింగుతావు, యారికైన లొంగుతావు. గజశరమంగట్టుకోని గానుగెద్దు నెక్కుతావు. ఈశ్వరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. ముక్కు మూసుకుంటావు, పక్కన కూకుంటావు. ముక్కు మూసుకుంటావు, ఓ పక్కన కూకుంటావు. 3 కళ్ళతోటి మా ముచ్చట చూస్తుంటావు. ఈశ్వరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. జడలు గట్టుకుంటావు, జగమంతా ఉంటావు. జడలు గట్టుకుంటావు, జగమంతా ఉంటావు. జలమ పాపాలను జలమయమ్ము చేస్తావు. ఈశ్వరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. నేను రాసిన యజ్ఞేశ్వర శతకం
సత్యవాణి గారికి విమానంలో ఇచ్చాను, మీరు చదవండి అని. ఆవిడ వాషింగ్టన్ డీసీ వెళ్ళాక మొత్తం అంతా చదివేశారు. చదివేసి చాలా బాగుంది, దాంట్లో పద్యాలు కూడా ఏమన్నా రేపు అక్కడికి వచ్చినప్పుడు చెప్పండి అన్నారు. జ్వాలాతోరణం మీదే ఒక పద్యం రాశాను. దాంట్లో ఆ పద్యం జ్వాలాతోరణ కాంతి పుంజములు వక్షంబున్ భుజస్కందముల్. జ్వాలాతోరణం వెలిగించినప్పుడు ఆ కాంతి పుంజాలు అవి చూస్తే మొత్తం అలా ఎంత విశాలంగా కట్టారు కదా తోరణం, అది అగ్నిదేవుడి యొక్క వక్షస్థలంలాగా ఉంటుందండి. జ్వాలాతోరణ కాంతి పుంజములు వక్షంబున్ భుజస్కంధముల్. ఈ పక్కన ఒక పెద్ద జ్వాల ముద్దగా, ఈ పక్కన ఒక జ్వాల ముద్దగా, ఈ విశాలమైనటువంటి తోరణం ఇదంతా కూడా ఆయన భుజస్కంధాల్లాగా, ఆయన వక్షస్థలంలాగా కనిపిస్తూ ఉంటుంది. లోలంబౌ తెల్ల తెల్లనవు పొగయే చెల్లున్ క్రొత్త జంధ్యంబనన్. ఆ తెల్లని పొగ అలా వెడుతుంటే ఆయన కొత్త జంధ్యం వేసుకున్నట్టుగా ఉంటుంది అగ్నిదేవుడు. నీలంబున్ కనకా నీలంబున్ కనక నీలంబున్ కనకోజ్వలంబునవు నీ మోము సమ్మోహమవు. ఆయనకి రెండు ముఖాలు ఉన్నాయి అగ్నిదేవుడికి. ఒకటి నీలంగా ఉంటుంది ముఖం, తర్వాత ఎర్రగా ఉంటుంది. ఆ బంగారు వర్ణంతో కూడుకున్నటువంటి ఎరుపుది. నీలంబవు కనకోజ్వలంబునగు నీ మోము సమ్మోహమవు. హాళింద్రేగడి నిప్పురవ్వలవి నీ హాసాలు యజ్ఞేశ్వరా. విలాసంగా అలా నిప్పురవ్వలు రేగుతుంటే అవన్నీ ఆయన చిరునవ్వుల్లాగా ఉంటాయి. ఈ జ్వాలాతోరణాన్ని వెలిగిన తర్వాత దర్శించుకుని వెడతారు కనుక ఆ దృష్టితో చూడండి, మీకు అగ్నిదేవుడు ప్రత్యక్షం అవుతాడు. అందుకని చెప్పాను. అలాగే శివుడి మీద నేను ఒక 5 పద్యాలు రాశానంటే నా శ్రీరామలింగేశ్వర శతకంలో 5 పద్యాలు చెప్తాను. మొట్టమొదటిది భూలింగం. ఫలముల్ చెట్టున పండినట్టి పనసల్ బంగారు లింగంబులవు. చెట్టుకి పండి వేలాడుతున్నటువంటి పనస పళ్ళు చూస్తే అవి బంగారు లింగాల్లా ఉన్నాయి. వెలయంజూడగా మిన్పగింజయును నీ వెల్లైన రూపంబునవు. మినపగింజ చూస్తే అది నీవు ఎల్లైన, నీవే అంతటా నిండి ఉన్నటువంటి రూపం. నల్లగా పొట్టు తీసేస్తే నీ వెల్లైన, వెల్ల అంటే తెలుపు రంగు, నీ తెల్లని స్ఫటికలింగంలా ఉంటావు. వెలయంజూడగా బూది గుమ్మడియు నీ వెల్లైన రూపంబునవు. కలయంజూడగా ద్రాక్షలే స్ఫటికలింగంబుల్ ప్రభు అంతటన్ చెలువంబొప్పగ దర్శనంబు నిడుమా శ్రీరామలింగేశ్వర. ద్రాక్షపళ్ళు చూస్తుంటే అవి స్ఫటికలింగాల్లా ఉన్నాయి. అలా ఏది చూసినా సరే ఈ జగత్తులో నీ రూపం నాకు దర్శనం అయ్యేలాగా ఏదో ఒక రూపంలో నన్ను అనుగ్రహించవయ్యా. ఇది భూలింగం. భూలింగేశ్వరుణ్ణి ప్రార్థించాను. అలాగే ఆకాశలింగం. ఆకాశం కైలాసంబును మించినట్టి కవితా కర్పూర శైలంబునై. నువ్వు మహాద్భుతమైన కైలాస పర్వతం మీద ఉన్నాను అనుకుంటున్నావేమో. స్వామి, నాకు కూడా అంత పర్వతం ఉంది. ఏమిటంటే నేను కైలాసాన్ని మించినటువంటి దానికంటే కూడా ఇంకో అడుగో 2 అడుగులో పెద్దదైనటువంటి కవితా కర్పూర శైలంబునై. ఒక కవితా కర్పూర పర్వతం అవుతా నేను. కవిత్వ కర్పూర పర్వతంగా మారి కైలాసం కన్నా కూడా ఇంకా కాస్త పెద్దదై, మరి ఇంత కర్పూరపు ముద్దని, కైలాస పర్వతం కన్నా కాస్త పెద్దగా ఉండే కర్పూరపు ముద్దని ఏ పళ్ళెంలో పెడతాం హారతి ఇవ్వటానికి? కాలంబంతయు పళ్ళెమయ్యమరగా, అనంతకాలం పళ్ళెమై అమిరితే జ్ఞానాగ్ని చే వెల్గి, దాన్ని ఏగిపెట్టితో వెలిగిస్తాం. జ్ఞానాగ్ని చే వెల్గి నీ మేలున్ గోరుచు దిష్టి తీసెదనురా మేల్మేలనన్ ప్రాంగ్మునుల్.
ఆ మహర్షులందరూ కూడా బళా బళా అంటుంటే నీకు నేను అలా దిష్టి తీస్తానయ్యా. కైలాసంబును మించినట్టి కవితా కర్పూర శైలంబునై కాలంబంతయు పళ్ళెమయ్యమరగా జ్ఞానాగ్నిచే వెల్గి నీ మేలున్ గోరుచు దిష్టి తీసెదనురా మేల్మేలనన్ ప్రాంగ్మునుల్ శ్రీలావణ్య రసస్వరూప శుభదా శ్రీరామలింగేశ్వర. ఇది అగ్నిలింగం. తరువాత ఆకాశలింగం. ధీలావణ్యపు తెల్లమబ్బుల విభూతిందాల్చి ధీలావణ్యపు తెల్లమబ్బుల విభూతిందాల్చి బ్రహ్మాండమౌ నీలాకాశము లింగరూపముగ నా నేత్రాలకు కన్పడున్. నేలన్ నేనొక తుమ్మి పువ్వునై స్పందింతున్ రమింతున్ స్మరారీ లీలా సువిలాసముల్ తలచుచున్ శ్రీరామలింగేశ్వర. అలాగే వాయులింగం అండి. ఇది వాయులింగం ఎంత విచిత్రమైనటువంటిదంటే ఆ వాయులింగ స్వరూపుడి యొక్క కరుణ చూడండి. మనందరికీ కూడా పద్యం ఒక్కటి చెప్పకున్నను, మీరేమన్నా పరమేశ్వరుడి మీద పద్యాలు చదువుతున్నారండి రోజు? మదిన్ భావింపకున్నన్నిను, కనీసం మనస్సులో భావిస్తున్నారా? శివుడి గురించి ఆలోచిస్తున్నారా? స్మరిస్తున్నారా? శ్రద్ధాభక్తులు చూపకున్నను సదా సంస్పర్శనం విచ్చుచున్. వాడేమన్నా నా గురించి మాట్లాడా? వాడు నా గురించి ఏమన్నా ఆలోచించాడా? ఎందుకురా వాడి దగ్గరికి వెళ్ళటం అనుకోవట్లా. ఈ వాయులింగ స్వరూపుడు వాడి దగ్గరికి వెళ్ళి సదా సంస్పర్శనం విచ్చుచున్, వాడికి స్పర్శని కలిగిస్తూ శుద్ధింగూర్ సదా సంస్పర్శనం విచ్చుచున్ శుద్ధింగూర్తువు నిత్యమే హృదయమున్. ఈ హృదయాన్ని, ఈ ప్రాణవాయువు వెడుతున్నది కనుకనే గుండెల్లోకి, శ్వాసకోశంలోకి, అక్కడి నుంచి హృదయకోశం పనిచేసి ఈ రక్తం శుద్ధి అవుతున్నది. రక్తం శుద్ధి అవ్వటం భౌతికం. మనకి కూడా లోపల ఆ అంతరాత్మ రూపంలో హెచ్చరిస్తూ ఉంటాడు మనం చేసేది ఇది తప్పు, ఇది ఒప్పు అని. మన్ని కూడా శుద్ధి చేస్తూ ఉంటాడు. నిరంతరం మనకి మంచి ఆలోచనలు ఇస్తూనే ఉంటాడు. భౌతికంగా రక్తాన్ని శుద్ధి చేస్తున్నాడు ప్రాణవాయు స్వరూపుడైన ఈ లింగేశ్వరుడు, వాయులింగేశ్వరుడు. మంచి ఆలోచనలు ఇస్తున్నాడు. ఎప్పటి వరకు ఇస్తాడండి? అది ఎప్పటి వరకు చేస్తాడు? ఈ ప్రేమ ఎప్పటి వరకు చూపిస్తాడు? ఈ కరుణ శుంభన్ మహామోక్ష సంసిద్ధిన్ గూర్పగ వాయులింగ మహరా శ్రీరామలింగేశ్వర. వాయులింగ స్వరూపుడై ఈ జన్మకి కాకపోతే పై జన్మ, పై జన్మ కాకపోతే ఆ పై జన్మ, అలా ఎప్పటి వరకు వాడికి మోక్షం కలిగేంత వరకు కూడా ఇదే పని. వాడు పిలిచినా పిలవకపోయినా, ఓ పద్యమో శ్లోకమో పాడినా పాడకపోయినా వాడి దగ్గరికి వెళ్ళి వాడి ముక్కులోంచి, వాడి శ్వాసకోశంలోంచి వెళ్ళి వాడి హృదయం దగ్గరికి వెళ్ళి తట్టి వాడికి కొత్త కొత్త మంచి మంచి ఆలోచనలు ఇస్తూ వాడి రక్తాన్ని శుద్ధి చేస్తూ ఇదే పని చేస్తుంటాడు. అంత కరుణామయుడండి. ముగ్ధామోద రస ప్రసిద్ధ కవితాభూతీశ శబ్దేశ మద్వాగ్ధారాజలలింగముల్ పృథివిలో భక్తిన్ ప్రతిష్ఠించదన్ స్నిగ్ధక్షేళగళ త్రితత్వ విదళ శ్రీరామలింగేశ్వర. నా వాగ్ధారలనే జలలింగాలని ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు వీలున్నప్పుడల్లా, వీలున్న చోటల్లా నేను ప్రతిష్ఠ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక జలలింగం ప్రతిష్ఠ అయింది ఇప్పుడు ఈ పద్య రూపంలో. మద్వాగ్ధారాజలలింగముల్ పృథివిలో భక్తిన్ ప్రతిష్ఠించదన్ స్నిగ్ధక్షేళగళ త్రితత్వ విదళ శ్రీరామలింగేశ్వర. అలాగే తెలుగు సాహిత్య చరిత్రలో ఇంతవరకు ఏ శతకంలోనూ కూడా, వేల శతకాలు ఉన్నాయి, ఏ శతకంలోనూ విడిగా కావ్యాలలోనూ కూడా ఎవరు ఇట్లా వృత్తాలలో ఎక్కడా రాయలేదు. శార్దూలము సప్తస్వరాలతో రాశాను, మత్తేభం సప్తస్వరాలతో రాశాను. కేవలం 7 అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఈ రోజున ఈ క్షేత్రంలో మళ్ళీ సత్యవాణి గారు పిలిచి అటువంటి పద్యాలు పాడమన్నారు కనుక వీటిని కూడా అదనంగా పాడుతున్నాను. ససారి రిరిగాగమామ పదని సాదారి
నీ మానిగా పసగా మామగ మారిగా సరిగగా పాపారిగా దాసదాస సమాధానిగా దామధారిగా సమాసారి నీ దారి మారి సదా నీ పదమాని సాగ దరిదా శ్రీరామలింగేశ్వర. ఇది మహాపండితులు బాలమురళీకృష్ణ గారు, పుంభావ సరస్వతి, గరికపాటి నరసింహారావు, మేడసాని మోహన్ గారు, నాగపండి శర్మ గారు, వద్దిపర్తి పద్మాకర్ గారు, ఇటువంటి మహనీయులు అందరూ కూడా దీనికి ముందు మాటలు రాశారు. ఇది చాలా వినూతనం అని. అంటే మీకు అర్థం చెబుతా. ఇప్పుడు పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నప్పుడు జంట స్వరాలు సససారి రిరి గగగా మమ అని పాడతారు కదా, అలా నేను సససారి రిరి గగమ పదని సాదారి, ఈ సససా రిరి అనేటువంటి ఈ పదనిసల దారిలో, ఆ మార్గంలో, స్వర మార్గంలో పదని సాదారి నీ మానిగా, మాని అంటే అభిమానము గలవాడు, నేను నీ అభిమానిగా, నీ మానిగా పసగా సమర్థవంతంగా, పసగా మామగా అంటే నిన్ను చందమామలాగా నిన్ను భావిస్తూ, అంటే సౌమ్యంగా అన్నమాట. సౌమ్యంగా చంద్రుణ్ణి ఆదర్శం తీసుకుని సౌమ్యంగా ఉపాసిస్తూ, పసగా మామగా మారిగా. మారి అంటే పార్వతీదేవి ఉగ్రంగా తపస్సు చేసిందండి. ఎలా అంటే ఆవిడ మాంగాడు అని ఒక క్షేత్రం ఉంది మద్రాసులో. మద్రాసు చాలా పక్కనే ఉంటుంది, ఇప్పుడు మద్రాసులో కలిసిపోయి ఉండొచ్చు. అక్కడ అమ్మవారు ఎలా తపస్సు చేస్తుందంటే, ఆవిడ పంచాగ్నుల మధ్యన, చుట్టూ పంచాగ్నులు, 4 వైపులా అగ్నులు పేర్చుకుని, పైన భగభగ మండుతున్నటువంటి సూర్యభగవానుడు ఉండగా, మామూలుగా నుంచుని చేయలా, సూదిని నిలబెట్టి, తిప్పి నిలబెట్టి, సూది మొన మీద కాలి బొటనవేలు పెట్టి ఒంటి కాలి మీద అలా పరమేశ్వరుడు భర్త కావాలి అని తపస్సు చేసిందండి. అందంగా ఉన్నవాడు రావాలి, మంచివాడు రావాలి, గొప్పవాడు రావాలి అని అంటే అటువంటి దృఢ దీక్ష కూడా ఉండాలండి. రావాలి అని కలలు కంటే సరిపోదు. కలలు కనేటువంటి ప్రసక్తి ఎప్పుడూ మన భారతదేశంలో లేదు. అది ఎందుకనో కలాం గారు చెప్పారు, ప్రతిదీ కలగను అని. విశ్వామిత్రుడు కలగంలా, దీక్షతో చేశాడు. దెబ్బతిన్నా, ఎన్నిసార్లు దెబ్బతిన్నా పడి లేచాడు. పార్వతీదేవే దానికి ఉదాహరణ అండి. నాకు పరమేశ్వరుడు భర్త కావాలి అని అంటే కలలు గన్లా, రుక్మిణీదేవి కలలు గన్లా. అగ్నిజ్యోతునుడనే బ్రాహ్మణుడిని పిలిచి, యోగ్యుడైన వాడిని, తన ప్రేమని ఆయనకి చెప్పి, నువ్వు కృష్ణుడికి వెళ్ళి చెప్పు, నేను పలానా చోట ఉంటాను, నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పింది. ప్రతిదీ ప్రయత్నమే తప్ప కలలు గంటూ కూర్చోమని ఎక్కడా చెప్పలేదు. చూసుకోండి మీరు, మన భారతీయ సంస్కృతిలో, మన పురాణ కథల్లో రాముడు ఎక్కడా కలలు గనలా. సీతను ఎత్తుకెళ్ళిపోతే రావణాసురుడు ఋషుల దగ్గరికి వెళ్ళి చెయ్యి సాపి, ఏమిటి చెప్పండి, మా ఆవిడ ఎక్కడ ఉంటుంది, అంజనం వేస్తారా, ఎక్కడన్నా కనిపిస్తుందే, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, ఇప్పుడు నా కుజుడు ఎక్కడున్నాడు అని. ఋషులు కూడా అట్లాంటిదేం చెప్పలా రాముడికి. సీతను ఎత్తుకెళ్ళిపోయినప్పుడు రాముడికి ఏం చెప్పారు, నువ్వు పలానా వాడి దగ్గరికి వెళ్ళు, పలానా వాడితో స్నేహం చెయ్యి, పలానా నీకు మంచి జరుగుతుందని. వాళ్ళు ఏది మంచిదో, ఏది క్రియాశీలకంగా ముందుకెడితే ఆ మనిషి బాగుపడతాడో అది చెప్పారు. కానీ నాయన, ఈ ప్రస్తుతం కుజస్తంభన 45 రోజులు నువ్వు ఈ రావి చెట్టు కింద కూర్చో, ఈ తాయెత్తు కట్టుకో, ఇటువంటివేమీ చెప్పలా. క్రియాశీలత. ఇవాళ సత్యవాణి గారిలో కూడా నాకు కనిపించింది, నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది క్రియాశీలత. అందుకని చెబుతున్నా. ఇది మారిగా పసగా మామగ మారిగా సరిగా అంటే హారం. ఈ హారం, పరమేశ్వరుడి హారం ఏంటండి, పాము. అంటే నేను పాములాగా ఉపాసిస్తా, మారిలాగా ఉపాసిస్తా, మామగా చందమామలాగా సౌమ్యంగా ఉపాసిస్తాను, మారిలాగా ఉగ్రంగా ఉపాసిస్తాను. అదైనా పసగా సమర్థవంతంగా, ఇదైనా పసగా సరిగగా. పాము ఏం చేస్తుంది, ఎవరితో పని లేదు, ఈ జనంతో పని లేదు, వెళ్ళిపోయి ఎక్కడో పుట్లో ఉంది అది. అట్లా నాకు ఎవరితో సంబంధం లేకుండా ఏకాంతంగా నేను ఉపాసిస్తా. సరిగా అంటే మీకు సరిగంచు చీర అంటే తెలుస్తుంది.
సరిగగా పాపారిగా పాప అరి పాపములకు అరి శత్రువు పాపారి అంటే ఎవరు? కలుష విధ్వంసిని గంగ. గంగ తుళ్ళుతూ ప్రవహిస్తుంది. భక్తితో నేను ప్రస్తుతిస్తూ పాడుతూ ఆడుతూ వెడతా గంగలాగా. అలా చేస్తా. పాపారిగా దాస దాస సమాధానిగా. దాస దాస సమాధాని. ఇదండి. మీరు పరమేశ్వరుడు దాసుడు. మిమ్మల్ని ఎవరన్నా సరే ఏంటండి మీ శివుడు ఎముకలు మెళ్ళో వేసుకుంటాడు, పుర్రెలు మెళ్ళో వేసుకుంటాడు, బూడిదంతా ఒళ్ళంతా రాసుకుంటాడు అని చెబితే దాని అర్థం ఏమిటో మీరు తాత్వికమైన అర్థం మీరు చెబుతారు. మీ డ్రైవర్ని అడిగితే దాస దాస, మీ డ్రైవర్ని అడిగితే చెప్పలేడు. అప్పుడు అతని తరపున వకాల్తా పుచ్చుకుని వకీల్లాగా సమాధానిగా, అవధానము చేసేవాడు అవధాని, అవధానము గలవాడు, సమాధానము గలవాడు సమాధాని. అలా నేను వాడి తరపున పూనుకుని సమాధానం చెప్పేవాడిని అవుతాను. దాస దాస సమాధానిగా దామధారిగా. దామధారి అంటే మారేడు దళములు ఆయన్ని పూజించినటువంటి దాన్ని ధరించినటువంటి వాడిగా. అలాగే దమమునకు తద్దిత రూపం దామం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని వహించి దామధారిగా. సమాస శివుణ్ణి సమాస అని సంబోధిస్తున్నా. సమాసం అంటే శివుడనే అర్థం ఎక్కడన్నా ఉందే? ఎక్కడా ఉండదు నిఘంటువులో. కానీ నేను సమాస అంటున్నా. ఎందుకనంటే మాసహ అంటే చంద్రుడనే అర్థం ఉంది. సమాస అంటే చంద్రుడిని కలిగినటువంటి వాడు. రెండవది సమాసం ఇప్పుడు రెండు పదాలని లేదా అంతకన్నా ఎక్కువ పదాలని తనలో కలిపి ఉంచేది సమాసం. ఈ సకల చరాచర సృష్టిలోని జీవులందరినీ తనలో కలిపి ఉంచేవాడు కనుక ఈయన పెద్ద దీర్ఘ సమాసం. అందుకని ఈయన సమాస అన్న. కొత్తగా అర్థం పుట్టించే నేను. సమాస సారి. సారి అంటే సత్యవాణి గారు సారి. సారి అంటే సారము గలవాడు సారి. సమాస ప్లస్ అసారి సవర్ణ దీర్ఘ సంధి చేస్తే సారము లేనివాడు అంటే నిర్గుణుడు. సారి అంటే సకల జగత్సారము తానైన వాడు. సమాసాసారి నీ దారి మారి, నీ భక్తి మార్గంలోకి నీ జ్ఞాన మార్గంలోకి మారి శివ మార్గంలోకి మారి సదా నీ పదమాని, సదా నీ పదము ఆని పదాన్ని అంటుకుని నీ కాళ్ళు పట్టుకుని సాగగా దరిదా నన్ను ఉద్ధరించడానికి నా దగ్గరికి రావయ్యా శ్రీరామలింగేశ్వర. ఇప్పుడు ఈ పద్యం చదివితే మీకు చూడండి అర్థమవుతుంది. ససారి రిరిగా గమామ పదని సాదారి నీ మానిగా పసగా మామగ మారిగా సరిగగా పాపారిగా దాస దాస సమాధానిగా దామధారిగా సమాసాసారి సమాసాసారి నీ దారి మారి సదా నీ పదమాని సాగ దరిదా శ్రీరామలింగేశ్వర. ఇది మత్తేప పద్యం. శార్దూల పద్యం చెబుతాను, అర్థం చెప్పను దానికి. ఎందుకంటే మళ్ళీ ఇంకా తర్వాత పెట్టుకుందాం. ఇంకో 2 పద్యాలు చెప్పి నేను ఆపుతా. మళ్ళీ మీరు వెళ్ళిపోవాలి. మీరు అడిగింది అది కావాలి. అది దానికి ఎట్టోగా మీరు సిద్ధంగా ఉన్నారు కదా. నేను ఇది చెప్పాను. అంటే ఈ పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఎదురుకుండా నాకు అక్కడ పౌర్ణమి చంద్రుడు కనిపిస్తున్నాడు. ఆయనకు కూడా ఈ పద్యం వినిపించి మీరు అడిగిన 2 పద్యాలతో నేను మానిదాగనిదా సమాగమ మని మానిదగా నీదగా మాని నీదని మా మని సమని నీ మాగాని సామాగమా దాని సామరిగా సదా సమపదాధాని సమారి మదారి నీదారిని సాగని మరిధని శ్రీరామలింగేశ్వర. ఇటువంటి ఎన్నో విచిత్రమైనటువంటి పద్యాలు చాలా తమాషాగా ఉండేవి, చాలా మోడర్న్గా గిటార్ వాయించినట్టుగా ఉండేవి. అది మామూలుగా చదివితే కుదరదు. ఇటువంటివన్నీ కూడా చేశాను. అవన్నీ తర్వాత మరొకసారి చెప్పుకుందాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళుతున్నప్పుడు ఆ తిరుపతిలో గుర్రం ఈ పండితులందరూ కూడా రకరకాలుగా ఈ స్వామిని పొగుడుతూ
వర్ణిస్తుంటే దానికి కూడా ఈ స్వామి గొప్పతనాన్ని చెప్పాలి వీళ్ళందరికీ వచ్చిన భక్తులకి బ్రహ్మోత్సవాల్లో అనిపించింది. కానీ స్వామి తనను అధిరోహించి ఉండగా అది పాడితే బాగుండదు. ఇప్పుడు కలెక్టర్ గారు కారులో కూర్చున్నప్పుడు ఏలేస్తూ బండి డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, డ్రైవరు బాగుంటుందా? అందుకని భయంగా ఉంటుంది. అలాగే ఈ గుర్రానికి కూడా ఏదైనా చెప్పాలని ఉంది కానీ ఆయన ఉండగా పాడకూడదు. అందుకని ఏం చేసిందంటే ఇది గుర్రపు డెక్కలు సప్పుడు చేస్తాయి కదా, తన డెక్కల నుండి అటువంటి సప్పుడులోంచి ఒక పద్యం వచ్చేటట్టుగా చేయాలి అని చెప్పి అది ఆలోచించిందండి. అలా స్వామిని అది ప్రస్తుతించింది. మృక్కుడు 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 తిరుమల మూరితికి మృక్కుడు 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 తిరుమల మూరితికి మ్రొక్కగ మిమ్ముల మూపున గ్రక్కుచు మ్రొక్కగ మిమ్ముల మూపున నెక్కుచు గ్రక్కున బొమ్మను నన్ను చిక్కిరి బిక్కిరి చిక్కులు తీర్పక శ్రీలను గూర్పక శీఘ్రముగాన్ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎవ్వరు పిలిచిన ఏగునురా మృక్కుడు 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 తిరుమల మూరితికి మ్రొక్కగ మిమ్ముల బ్రోవగ నెక్కుచు గ్రక్కున బొమ్మను మూపున నన్ను చిక్కిరి బిక్కిరి చిక్కులు తీర్పక శ్రీలను గూర్పక శీఘ్రముగాన్ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎవ్వరు పిలిచిన ఏగునురా మృక్కుడు 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 తిరుమల మూర్తికి. ఇది మానిని వృత్తం అంటారు. ఈ వృత్తంలో ఉండేటువంటి భగణ, దీంట్లో ఉండేటువంటి ఛందస్సుని ఇటువంటి పదజాలంతో పెట్టి ఇటువంటి శబ్దాన్ని మనం పుట్టించవచ్చు అనేది ఒక ఆలోచన. అది ఇవన్నీ కూడా ఇంతకు పూర్వం లేవు. అలాగే ఈ గుర్రం ఇటువంటిది చేసిందనేది స్వర్గలోకంలో ఐరావతానికి తెలిసింది. అది కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అది కూడా తెల్ల ఏనుగు కిందకి దిగి అది కూడా కొండెక్కుతూ అందరితో కలిసి బయలుదేరింది. ఎందుకనంటే అక్కడి నుంచి అది సరాసరి తిరుమలలో కనుక దిగినట్లయితే దాని ఆ పాదం పెట్టినట్లయితే అపవిత్రం అవుతుంది. కాలుతో మొట్టమొదటే తాకకూడదు, కింద నుంచి రావాలి. అందుకని దానికి బాగా సాంప్రదాయం తెలుసు. అందుకని అది తిరుపతిలో దిగి ఈ ప్రజలందరికీ కనిపిస్తూ పెడుతుంది. ఎందుకంటే అది ఒక పద్యం ఏదన్నా చెప్పింది అనుకోండి, వచ్చి ఏనుగు వచ్చి చెప్పిందని ఎవరికి తెలుస్తుంది? అందుకని ఏనుగు కూడా అద్భుతమైన పద్యం చెప్పిందని జనం చెప్పుకోవాలి కదా, అందుకు వచ్చింది అది. అందుకని అది పిల్లలందరితో మాట్లాడుతూ వాళ్ళందరితో మాట కలిపింది. వాళ్ళు కూడా ఏంటండి మీరు అరటిపళ్ళు ఎన్ని తింటారు రోజుకి, ఏంటి మీరు పనస్తోనలు తింటారా ఏంటి, వాళ్ళే నెమ్మదిగా అట్లా అవును ఇంత లావున ఉన్నారు, వైకుంఠ ద్వారంలో ఎట్టా పడతారు మీరు, ఇట్లా అడుగుతున్నారు. అదేదో చెబుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ పాడుతా తీగ లాంటి కార్యక్రమాలు జరుగుతాయి, పిల్లలు దాంట్లో పాట పాడతారు అనేది దానికి తెలిసిందే, వీళ్ళ మాటల్లో గ్రహించింది. దాంట్లో తబలాలు డోలకులు ఇవి ఉంటాయి కదా, ఇది కనుక ఒక తబలా వరుసలో కనుక ఒక పద్యం ఏదైనా చెప్పింది అనుకోండి, ఈ పిల్లలు అది నేర్చుకుని అది పాడుతూ ఉంటారు. తబలా నడకలో తబలా వరుసలో చెప్పింది ఇది ఐరావతం చెప్పిన పద్యం అని ఈ పిల్లలు దాన్ని బాగా ప్రచారం చేస్తారు. అందుకని అది వాళ్ళతో మాట్లాడుతూ పెడుతుంటే అవును మీరు ఎప్పుడు వస్తారు, అసలు ఎన్నిసార్లు వచ్చారు, సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తారు, ఇట్లా అడుగుతాం కదా, అట్లా దాని షెడ్యూల్ అడిగారు. అది ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎడతారని. అప్పుడు అది ఒక పద్యం చెప్పింది ఏనుగు, ఐరావతం అండి. ధరకిట దిగి గిరికటదని మరకత పతకపు పతిగన మతి నటి నిడుచు తరితగ త్వరితగ తింతగ తిరిగెద తిరుపతి దరికిన్న. ఇది కందపద్యం. ధరకిట దిగి ధరకు ఇట దిగి గిరికట జని గిరికి అట జని ధరకిట దిగి గిరికట జని మరకత పతకపు పతిగన మరకత పతకపు ఆ మరకత పతకం ఉన్నటువంటి పతి ఉన్నాడు వెంకటపతి, ఆ మరకత పతకపు పతి గన ఆయన చూడగా మతి నతి నిడుచున్ మనస్సులో నతులు చేస్తూ నమస్కరిస్తూ మతి నతి నిడుచున్ తరితగా తరి అంటే ఆ తరి ఆ సమయానికి ఆ దర్శన వేళకి తగినట్టుగా తరితగా త్వరితగతి ఇంతగా తొందరగా తరితగ త్వరితగతి ఇంతగా తిరిగెద తిరుపతి దరికి. నేను వెళ్తూ వస్తూ ఉంటాను, తిరిగెద అంటే వెళ్ళటము రావటం కూడా వస్తుంది. తిరిగెద తిరుపతి దరికి. ధరకిట దిగి గిరికట జని మరకత పతకపు పతిగన మతి నతి నిడుచు తరితగ త్వరితగ తింతగ తిరిగెద తిరుపతి దరికి. ఇది కందపద్యం. తర్వాత నట్టువాంగం వేస్తుంటారు చూసారా, నట్టువాంగం చేసినట్టుగా ఒక పద్యం ఉండాలి అని ఒకటి ఆలోచించా. తిమికత ఢులికత కిటికత తిమికత ఢులికత కిటికత సమధిక హరికత చిటికత సత్వస్థిమిత సుమతికత
సత్వస్థిమిత సుమతికత. తిమికత, తిమి అంటే తిమింగలం, తిమికత అంటే సోమకాసురుని చంపడానికి తిమింగలం అయ్యాడు కదా, తిమికత. ధులికత, ధులి అంటే తాబేలు, తాబేలు కదా కూర్మావతారం. కిటికత, తిమికత, ఢులికత, కిటికత. సమధిక హరికథ, సమధికుడైనటువంటి హరి, సమధికమైనటువంటి సింహం నరసింహుని కథ. చిటికథ, చిట్టివాడైనటువంటి వామనుడు. జటికథ, జటలు కలిగినటువంటి పరశురాముడు, జటికథ. సత్వస్థిమిత సుమతి కథ, సత్వగుణాన్ని స్థిరంగా కలిగినటువంటి సుమతి అయిన రాముని కథ. తమి గమి ధమి కథ, అది తమి గమి ధమి కథ. అది తమి అంటే తమో గుణము కలిగిన వాడు తమి, రాక్షసుడు. వాళ్ళ గమి అంటే సమూహం, రాక్షసుల సమూహాన్ని. దమి అంటే దమించేవాడు, సంహరించేవాడు. తమి గమి ధమి కథ. ముని కథ, ముని అంటే శాక్యముని, బుద్ధుడు. ముని కథ. రణి కథ, రణి అంటే రణము కలిగిన వాడు, కత్తి తిప్పి పెద్ద యుద్ధంలో అందరినీ సంహరించేటువంటి వాడు. ముని కథ, రణి కథ. తత్వం బిమ్మ, అటువంటి ఆ దశావతారాల తత్వాన్ని నాకు కూడా అనుగ్రహించి తగిన విధంగా ప్రవర్తించేలాగా నన్ను కూడా అనుగ్రహించు. తిమికత, ఢులికత, కిటికత. తిమికత, ఢులికత, కిటికత. సమధిక హరికథ, చిటికత, జటికత. సత్వస్థిమిత సుమతి కథ. తమిదమి గమికథ కదా, తమిదమి గమికథ. మునికథ, రణికథ. తత్వం బిమ్మ. ఈ రోజున పరమాద్భుతమైనటువంటి ఈ క్షేత్రంలో సత్యవాణి గారు ఒక్క పాట పాడతాను. ఈ ఒక్క పాట తర్వాత మీరు కూర్చోవాలి, మీరు వినాలి. ఈ సభకి నిజంగా చెప్పాలంటే అమ్మవారు దత్తాత్రేయుడు లాగా ఉన్నారు మీరిద్దరు. ఈ దివ్యక్షేత్రానికి వచ్చినప్పుడు మనందరికీ కూడా మన హృదయంలో ముద్రపడినటువంటి దివ్యక్షేత్రం, పరమ సమ్మోహనకరమైనటువంటి క్షేత్రం తిరుపతి. ఈ తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కారం పెట్టుకుని ఇలా వచ్చేయమండి. మనం వెనక్కి తిరిగి చూస్తూ వస్తాం. ఆ జయ విజయుల దాకా వచ్చి ఒకసారి ఆ నామమో ఆ కిరీటమో కొంచెం కనిపిస్తే నమస్కారం చేసుకుని వచ్చేస్తాం. అప్పటి వరకు కూడా మన సర్వేంద్రియాలు కూడా ఆ వెంకటేశ్వర స్వామి వైపుకి తిరిగి ఉంటాయండి. మనసులో ఇంకెటువంటి ఆలోచనలు రావు. ఎవడన్నా అడ్డొచ్చినా సరే మనకి వీడు అడ్డొచ్చాడనే చికాకే తప్ప మనకి ఏ ఆలోచన రాదు. ఈ అనుభూతి మీద నేను ఒక పాట రాశా. ఎంత క్షణమాత్రం అది అసలు దర్శనం అయ్యిందో లేదో కూడా తెలియనటువంటి ఒక సమ్మోహన శక్తిలోకి ప్రవేశిస్తామండి మనం. ఒక లోకంలోకి ప్రవేశించి ఆ సమ్మోహనత్వంలోంచి బయటకు వచ్చేస్తాం. ఆ అనుభూతి మీద ఒక పాట రాశాను. ఓ తిరుపతి వెంకటదేవా, నా యదలో నిలువగా రావా, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వేచి నీ గుడి ముంగిట 10 జాముల పైదాకా, వెంకటేశ నిను వేడుకొనుచు పడిగాపులు కాచాక, ఆలయ ప్రవేశమైనాక పలు భక్తులు అడ్డుగా నిలిచాక, నీ రూపం కనబడక నా మనసానిపై నిలబడక, ఒక్క క్షణం నేను చూసినంత పూజారులు పదమంటుంటే, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వజ్ర కిరీటం చూసే భాగ్యం కలుగనే లేదు, శంఖ చక్రములు చూసే కోరిక తీరనే లేదు,
వక్షస్థలమున లక్ష్మిని గాని మెడలో కౌస్తుభహారం కాని చూసే సమయం లేదు. నీ కరుణా వీక్షణ నాపై ప్రసరించెదవను ఆశతో వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా. నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా. అందుకే నేను వారి ఢమరుకంతో పోల్చిన కారణం అదే. శివుడి యొక్క ఢమరుకంలో నుంచే మనకి 14 సూత్రాలు వెలువడ్డాయని, అవే మహేశ్వర సూత్రాలుగా మనందరం విద్యాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమః అంటూ అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా ఆ ఢమరుకంలో నుంచి పరమేశ్వరుడి యొక్క మహేశ్వర సూత్రాలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తాం అనే సంగతి మనకి చాలామందికి తెలియదు. వేమన శతకం పద్యం చెప్పమంటేనే తెలియనటువంటి కాలంలో బ్రతుకుతున్నాం మనం. పిల్లలకి తెలుగు భాష అనేటటువంటిది ఎంత దూరం చేసుకుంటున్నామో మనందరికీ తెలుసు. ఇంగ్లీష్ మీద మోజుపడి మనదైన మాతృభాష, మన సంస్కృత భాషను మనం దూరం చేసుకోవడం వల్ల సంస్కరింపబడవలసినటువంటి మనం ఎంత దిగజారిపోతున్నామో మనకు అర్థమవుతుంది. నిజంగా వారు అవి చెప్తూ ఉంటే నాకు ఆనంద బాష్పాలు ఆగలేదు. మనందరినీ ఒక అనుభూతి లోకాలకు తీసుకుని వెళ్ళారు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. మరి అటువంటి ఒక మహాకవి, కారణజన్ముడు, ఆ పరమశివుడి యొక్క వరంతో పుట్టినటువంటి రామలింగేశ్వరుడు పాడుతూ ఉంటే నాకు రామేశ్వరంలో రామలింగేశ్వరుడు గుర్తొచ్చి వారికి నేను అర్చన చేసుకుంటున్నాను అన్నటువంటి భావన కలిగింది నాకు. ఏది రామేశ్వరంలో ఉన్న రామలింగేశ్వరుడికి అర్చన చేసుకుంటున్న భావనతోనే నేను ఈ రోజున వారి ధర్మపత్ని అయిన శేషకుమారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా నేను ఆహ్వానిస్తున్నానమ్మా. తప్పక రండి. ధర్మపత్ని సమేతంగా వారు ఆసీనులైతే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించుకున్నటువంటి ఆనందం మాకు కలుగుతుంది. మీరు వేదిక మీదకి వస్తే, అలాగే బ్రహ్మశ్రీ నూకల ప్రభాకర్ శర్మ గారిని, వారి ధర్మపత్ని కూడా వేదిక మీదకి వచ్చి వారిద్దరిని సత్కరించడంలో మీరిద్దరూ తప్పకుండా పాల్గొనవలసిందిగా నేను వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. తెలుగు వేద కవి, గురుగారు వినాలి మీరు ఇది, తెలుగు వేద కవి పేరడీల పవి శ్రీమాన్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి శ్రీ ధర్మపురి క్షేత్రం సమర్పిస్తున్నది సత్కారాక్షర కౌముది. శ్రీమాన్ సుబ్బారావుని నుదుటన సింధూర సుమూల ధరించిన శ్రీమతి లక్ష్మీ నరసమ్మ ఆచరించి సమర్పించిన ఆత్మ ప్రదక్షిణల గర్భసారాంశం సాక్షాత్ రామలింగేశ్వరాంశమై రామేశ్వర వరఫలమై తెనాలి రామలింగని వలె వికట కవిగానే కాక ఒక అగ్నివర్షం కురిసిన రాత్రి పద్యాగ్ని హోమం చేసిన సోమయాజిగా శతక సంచలనంగా ఉదయించిన యజ్ఞేశ్వర జొన్నవిత్తుల రామలింగేశ్వర, మీ వాక్కు రొక్కు, మీ పేరడి జరుక్కు, మీరు సృజించిన ప్రతి శతకం ఒక సాహితీ పథకం, మీ గేయం జగదానందకారకం, మీ అంతరంగం ఒక మహాగ్ని మహోదయం, మీ హృదయం ఒక విశాల హోమశాల. ఇది సత్యం. మీరు శృతి చేసినది అగ్ని వీణ, అది ప్రజాహితం. జొన్నవిత్తుల వారు భాష మీ హృదయ ఘోష,
దేశభక్తి మీ శ్వాస, జాతి గౌరవమే మీ జిగీష. మన గుడి, మన నుడి, మన నది, మన మది, ఇది మీ నిత్య నిరంతర చైతన్య పరిధి. ఇటు సినిమా గేయం, అటు సత్సాహిత్యం, ఇటు సమాజ హితం, అటు ఆధ్యాత్మిక మార్గం, ఇటు హాసం, అటు సందేశం, ఇటు ప్రయోగ గీతం, అటు ప్రయోజన గానం. ఇతిహాసం కదా మీ జీవన యోగం, ఇతిహాసం కదా మీ జీవన యోగం. పద్య పఠనాలు, ప్రజాహిత చర్చలు, పాడుతా తీయగా అంటూ బాలుతో అల్లర్లు, సప్తస్వరాలని లాలించే గీతాచార్యులు, సంస్కృతాన్ని డిస్కోతో ఆడించగల చతురులు, చెట్ల తద్ది పెట్టి అట్లు వలె తినిపించగల లిరిక్ చెఫ్లు, కాఫీగత ప్రాణుల ఉదయరాగాలు ఫిల్టర్ చేసే కాఫీ ఇష్టులు, రూపాయిని పాపాయి చేసి పాటగా ఆడించగల ఘనులు, అనేక భావాలు జొన్న విత్తుల్లా చల్లి పండించగల మహాకృషి పండిట్లు, భాషకు దొరికిన ప్రవీణులు, తెలుగు మాలోకాల కోసం చుట్టిన ధీరులు, తెలుగు వేద కవులు, ఫిలింఫేర్లు, నందులు, పురస్కారాలు, అవార్డులు మీ విత్తును విద్వత్తును కొలవలేవు. ఈ కార్తీక పూర్ణిమ వెలుగులు శాలువావలే వేసి, కార్తీక పూర్ణిమ వెలుగులు శాలువావలే నేసి, మీ అనన్య మహత్వ కవిత్వ పటుత్వానికి శ్రీ ధర్మపురి క్షేత్రం సమర్పిస్తున్నది మహత్వ పూర్ణానంద సత్కార కౌముది. ధర్మపురి క్షేత్రం సమర్పిస్తున్నది మహత్వ పూర్ణానంద సత్కార కౌముది. శుభ అభినందనాలతో మీ భారతీయం సత్యవాణి. ఇదా ఎప్పుడో మనం ఎంతోమంది మహాకవుల యొక్క కావ్యాలు చదవడం వినడమే కానీ ప్రత్యక్షంగా ఒక మహాకవి దర్శనం ఉంది ఇవాళ మనకి. ఈ అనేకమైన బంధములు విజయ విలాసములు చామకూర వెంకటకవి గారు నాగబంధము, చక్రబంధము ఇత్యాదిగా అనేకమైన వృత్తాల్లో రాయడం నేను చదివాను. కానీ ఈ స్వరాలతో ఆడుకున్నటువంటి ఈ విశేషమైన ప్రజ్ఞ ఒక రామలింగేశ్వర గారి దగ్గర నేను చూశాను. చాలా సంతోషం అనిపించింది. చివర్లో వెంకటేశ్వర స్వామి మీద పాడిన పద్యం అది బ్రహ్మానంద స్థితిని వర్ణించేటువంటి పద్యం. అది నేను నా ప్రతి ఉపన్యాసంలో కూడా గురుతత్వం చెప్పేటప్పుడు బ్రహ్మానందం పరమశివం అనేటువంటి శ్లోకానికి అర్థం చెప్పేటప్పుడు ఈ ఆత్మానుభూతి, ఆత్మానుసంధానం ఎట్లా జరుగుతుంది అంటే ఉదాహరణగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనాలు చెప్తూ ఉంటాను. దాన్ని వాళ్ళ అసంకల్పితంగా వారి నోటంపటి ఒక పాట రూపంలో అంత ఆర్తితో కూడా ఆయన పాడే విధానం చూసిన తర్వాత నిజంగా బ్రహ్మానంద స్థితి చూసిన ఎవరికన్నా సరే అంత అద్భుతమైన ఒక మహాకవి ఉన్నటువంటి ఈ సమయంలో మనం ఇక్కడ ఉండడం, వారి నోటంపట అంత అద్భుతమైనటువంటి ఆ ప్రక్రియలన్నీ కూడా మనం వినడం, అది తరించడం, ఇవన్నీ కూడా ఒక అపురూపమైన పుణ్యం చేసుకుంటేనే కానీ ఇటువంటి సమావేశాలు జరగవు మనకి. అందుకే ఇలాంటి క్షేత్రాలు జరిగే అన్ని కార్యక్రమాలకి విపరీతంగా రావాలి, భక్తులు రావాలి, వినాలి. అటు సంస్కృతం, ఇటు సాహిత్యంలోనూ, సంగీతం అన్నింటిలో కూడా వారు నిష్ణాతులైన మహానుభావులు కాబట్టి వారి సాన్నిహిత్యంలో ఇవాళ నాకు కూడా అదృష్టం కలిగింది. నిజంగా అంత అద్భుతమైనటువంటి ఆ కవితా ఝరిని వినడానికి తెలియజేస్తూ వారికి సంగీత సరస్వతి మా మహాతల్లి వాణి సరస్వతి మా శారదామాత సంపూర్ణ కృపా కటాక్షాలు ఉన్నాయి ఆయనకి. ఇంకా అత్యున్నత అభివృద్ధి ప్రధానికి వెళ్ళాలని చెప్పేసి అనేకమైన ఉన్నత స్థానాలు, ఉన్నతమైనటువంటి ఆ గౌరవాలు కూడా వారికి దక్కాలని చెప్పేసి దత్తాశీర్వాదం చేస్తూ జయ గురుదత్త.